నాయకుడు. రెడీ చేసుకుంటాను. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఈ వీడియో నేనైతే వినాయక చవితి ఫెస్టివల్ కోసం అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రూప్ ఉంటే మాత్రం గ్రూప్ ఫొటోస్ ఉంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. ఈ వీడియో తప్పకుండా మీరు అయితే చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా ఫస్ట్ మీ దగ్గర అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలైట్ మోషన్ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అలానే ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే, ఈ వీడియో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మీకు ఇక్కడ ఏం చేయాల్సి వస్తుంది, ఫస్ట్ సింపుల్ గా కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ మీకు హెచ్ఎస్ క్రియేషన్స్ యూత్ అని కనపడుతుంది. దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని కనపడుతుంది కదా, ఎడిట్ టెక్స్ట్ ట్యాప్ చేసుకొని మీకు ఇక్కడ ఏం నేమ్ కావాలో ఆ నేమ్ అయితే తీసేసి ఇంకేం నేమ్ కావాలో ఆ నేమ్ అయితే ఎంటర్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నట్లయితే సింపుల్ యాడ్ అయిపోతుంది. మళ్ళీ మీరు సింపుల్ గా అయితే పైన ప్లస్ సింబల్ కనపడుతుంది, ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేసి మనకైతే యాడ్ అయితే అయిపోతుంది. తర్వాత మీరు ఇంకా సింపుల్ గా ఇక్కడ ఏం చేస్తాం, డైరెక్ట్ స్క్రోల్ చేసుకొని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మీకు కెమెరా ఆప్షన్ పడుతుంది, ఇక్కడ దీన్ని ట్యాప్ చేసుకొని కెమెరా ఆప్షన్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకేమంటే వీడియో అనేది అయితే కొంచెం జూమ్ అయ్యేస్తుంది అంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే మీకు ఇక్కడ ఒక నేమ్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పిఎన్జీస్, ఓన్లీ పిఎన్జీస్ మాత్రం మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పిఎన్జీ ఫోటోస్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఫోటోస్ అన్ని ఉన్నాయి కదా, అక్కడ ఫోటోస్ రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి మీకు ఏ ఫొటోస్ కావాలనుకుంటారో ఆ ఫొటోస్ అయితే మీరైతే ఫస్ట్ చూసుకోండి. ఫోటో చూసుకున్నాక మీరైతే ఫోటో రూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. స్టాక్ ఫొటోస్ అనుకోండి, మీకు ఇక్కడ ఏ ఫొటోస్ కావాలో ఆ ఫొటోస్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి. మీకు కావాల్సిన గ్రూప్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ తీసుకున్నట్లయితే లేదా ఒక ఫోటో తీసుకోండి. సింపుల్ గా ఫోటో తీసుకొని ఇక్కడ మీకైతే స్కిప్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వస్తుంది. ఒక 2-3 సెకండ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత మీరు సింపుల్ గా బ్యాక్గ్రౌండ్స్ మీ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అంతమంది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్పరెంట్ కనబడుతుంది, ట్రాన్స్పరెంట్ పైన కొడితే మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి మనకైతే ఫోటో అయితే జనరేట్ అయితే అయిపోతుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ఎక్స్పోర్ట్ చేసుకుని మీకైతే డైరెక్ట్ గా గ్యాలరీకి సేవ్ అవుతుంది. మీరు ఇప్పుడు సింపుల్ ఏం చేస్తుంటే మళ్ళీ అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడ ఫస్ట్ పిఎన్జీ ఫోటోస్ కనబడుతుంది కదా, పిఎన్జీ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ స్టార్స్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి ఏమంటే ఓపెన్ అవుతుంది గ్యాలరీ. ఇక్కడ మీరు చూసుకున్నట్టు పిఎన్జీ ఫోటో పైన ట్యాప్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. సింపుల్ యాడ్ అయిపోయింది. మీరు కొంచెం జూమ్ తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకుంటే సింపుల్ గా సరిపోతుంది. ఇక్కడ చూడండి, చూసినట్లయితే యాడ్ అయితే అయిపోయింది కదా. ఇలానే మొత్తం మీరు అన్ని ఫొటోస్ కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుని బ్యాక్ వస్తే సెట్ అయితే అయిపోతుంది. ఇలా మొత్తం ఇక్కడ కనబడుతుంది కదా ఫొటోస్ మొత్తం ఇలానే మొత్తం రీప్లేస్మెంట్ అయితే పెట్టుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ బ్యాక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సింపుల్ గా వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇలానే మొత్తం అన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇలా మొత్తం అయితే యాడ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని అయితే పెట్టుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సింపుల్ గా సెట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో మొత్తం ఇక్కడ చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్స్ అన్ని వస్తాయి. ఇక్కడ అన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్స్ మొత్తం అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ వినాయక్ కనబడుతున్నారు కదా, ఇక్కడ ఈ ఫోటో మాత్రం మీరైతే రీప్లేస్మెంట్ పెట్టవలసింది లేదు. ఇక్కడ మీకు అన్ని కనబడుతున్నాయి కదా, ఈ ఫొటోస్ మొత్తం అయితే మీరైతే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు సింపుల్ ఏం చేస్తారంటే మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూసినట్లయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోని సైజ్ కొంచెం పెంచుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే మనకి సింపుల్ గా వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలానే మొత్తం ఫొటోస్ అయితే మీరు రీప్లేస్మెంట్ పెట్టుకోండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ స్టార్స్ టైప్ చేసుకుని ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ పెట్టుకుంటే సింపుల్ గా కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత మీరైతే పైన ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. పిఎన్జీ ఫొటోస్ అయితే రిమూవ్ చేసుకొని మీరైతే సింపుల్ గా ఇక్కడ యాడ్ చేసుకునేసి వీడియో కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.